జేసీ బేవింగ్టన్ అని ఒక దైవజనుడు, మంచి భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక 3 రోజులు కోటాలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రభు ప్రేరేపించాడు. అయితే ఆయన తన ఒక గ్రామానికి వెళ్ళి 3 రోజులు అక్కడ మీటింగ్స్ పెట్టాడు. ఆ గ్రామంలో చాలామంది ప్రజలు వచ్చారు. అప్పుడు ఆయన ఆ మీటింగ్స్లో, ఆ కూటమిలో ఎవరైనా హార్మోన్ వాయించేవారు ఉన్నారా అని అడిగాడు. ఈ దైవజనుడు, భక్తుడు, ఆయన పేరు జేసీ బేవింగ్టన్. అప్పుడు ఒక ఆయన లేచి ఆయన అన్నాడు, నేను హార్మోన్ వాయిస్తాను కానీ నేను గాలి కొట్టలేను, గాలి ప్లే చేయాలి అన్నాడు. ఆ రోజుల్లో హార్మోన్ అంటే చేతుల్లో గాలి మరి ప్లే చేస్తూ ఉండాలి. ఇది నొక్కుతున్నప్పుడు గాలి ఉత్పత్తి అవుతుంది, గాలి ద్వారానే ప్లే అవుతుంది. అది ఏమైందంటే నాకు ఒక క్షయవ్యాధి ఉంది, దానివల్ల నేను గాలి ఊదలేను అని చెప్పి అన్నాడు ఆయన. అయితే మరొకరు దాన్ని ఊదుతూ ఇతను హార్మోని ప్లే చేశాడు. ఆ వ్యక్తి పేరు అలెన్ అనే ఒక భక్తుడు. ఆ 3 రోజులు కూటం జరిగింది. ఈ అలెన్ అనే ఆయన కూడా హార్మోని ప్లే చేశాడు. ఆ తర్వాత ఈ దైవజనుడు తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ అలెన్ తన భార్య అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఒక ఉత్తరం రాస్తుంది. తన యొక్క దైవజనుడికి ఒక ఉత్తరం రాస్తుంది. ఏమని రాస్తుందంటే, అయ్యా, మీరు మనం ఆ గ్రామంలో కూటం పెట్టారు కదా, ఆ కూటాలలో 3 రోజులు ఆ ప్రార్థన కూటంలో హార్మోన్ వాయించినాడు కదా, అతను నా భర్తే. అతడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ ఉత్తరం అందేలోపే ఆయన చనిపోతాడేమో, అయినా నేను నీకు తెలియపరచాలని ఈ ఉత్తరాన్ని మీకు రాస్తున్నాను అని ఆమె కన్నీటితో తన భర్త గురించి, ఆ క్షయవ్యాధితో మంచం మీద పడి చిక్కి శల్యమైపోయి ఒక స్కెల్టిన్ లాగా మారిపోయిన తన భర్త కోసం ఏడుస్తూ కన్నీటితో ఆ దైవజనుడికి ఉత్తరం రాసింది. అప్పుడు ఆ దైవజనుడికి అందింది. ఆ 3 రోజుల తర్వాత ఉత్తరం అందింది. ఆ దైవజనుడు ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ కానీ ఫోన్లు కానీ ఆ రోజుల్లో లేవు. ఉత్తరాల ద్వారానే సమాచారం తెలుసుకుంటూ ఉండారు. ఆయన 9 గంటలు ఆ గదిలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, అలీన్ అనే భక్తుడు, ఆ వ్యాధిగ్రస్తుడు అసలు బ్రతుకున్నాడా, చనిపోయాడా? తన భార్య లెటర్ రాసినప్పుడు, ఈ ఉత్తరం అందేలోపే నా భర్త చనిపోతాడు, అయినా నీకు తెలియపరచాలి అంది, కానీ చనిపోయా బ్రతికాడా నాకు తెలియపరచండి ప్రభా అని ఆయన 9 గంటలు ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయనకు దర్శనంలో అలెన్ చచ్చి పడి ఉన్నట్లుగా ఆ దర్శనంలో చూపించాడు. కానీ చేతులు మాత్రం కదులుతున్నాయి. అప్పుడు ఆయన తెలుసుకున్నది ఏంటంటే, ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు అని మళ్ళా 2వ రోజున 9 గంటల గదిలో ఉండి ఉపవాసం ఉండి ఈ దైవజనుడు, ఈ జేసీ బేవింగ్టన్ అనే ఈ గొప్ప భక్తిపరుడు దైవజనుడు అలెన్ అనే ఆ క్షయవ్యాధిగ్రస్తుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో. ప్రభా, అలెన్ చాలా మంచివాడయ్యా, 3 రోజుల కోటాల్లో కూడా అతడు ప్రాణం పోయే స్థితిలో కూడా హార్మోని వాయించి సువార్త కూటంలో నిన్ను గణపరిచాడయ్యా. అలెన్ చాలా మంచివాడయ్యా, అతను స్వస్థపరచండి అయ్యా, అతను బ్రతికించండి అని ఆ దైవజనుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరలా ఇంకొక ఉత్తరం ఆయన అందుకున్నాడు. ఆ ఉత్తరం ఏంటంటే, అయ్యా, నేను మీకు ఉత్తరం రాశాను కదా, మీకు ఉత్తరము రాసిన తర్వాత మీరు ప్రార్థన చేసే ఉంటారు అని నమ్మాను.
నా భర్త మా భర్త జీవితంలో దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. నేను బయట నేను కుండలు అంట్లు తోముతూ ఉన్నాను. సడన్గా నా భర్త మంచం మీద లేచి వచ్చి నా దగ్గర నిలబడి, నాకు ఆకలి అవుతుంది, నాకు తింటాకి ఏమైనా పెట్టు అన్నాడు. అప్పుడు దాని భార్య అడిగింది, ఇదేంటండి అసలు మంచం మీద లేచి లేగలేకపోతున్నావు? ఆయన రక్తం కక్కుతున్నాడు ఆ క్షయవ్యాధి వల్ల, స్కెలిటన్ లాగా అయిపోయాడు. అలాంటిది మీరు ఎలా లేచి వచ్చారు అంటే, ఏమోను, నాకు సడన్గా ఒక హస్తం వచ్చి నన్ను తాకింది, నాలో నుండి ఆ వ్యాధి తొలగిపోయింది, నాకు ఆరోగ్యం వచ్చేసింది, వెంటనే నేను లేచి వచ్చేసాను, నాకు ఆకలి అవుతుంది అన్నాడు. దేవుడు ఎంత స్వస్థపరచాడండి. దాని భార్య కన్నీళ్ళతో ఏడుస్తుంది. నువ్వు జేసీ బేవింగ్టన్ గారికి ఉత్తరం రాశాం కదా, ఆ దైవజనుడు నా కోసం ప్రార్థించి ఉంటాడు, ఆ దేవుడు ఆయన ప్రార్థనలకించి నన్ను స్వస్థపరిచాడు అని ఆయన విశ్వాసంతో చెప్పాడు. వెంటనే తన భర్త గబగబా కోడిగుడ్లు ఉడకపెట్టింది. కోడిగుడ్డు ఇచ్చిన వెంటనే ఆయన ఒకేసారి 10 నిమిషాల్లో 10 కోడిగుడ్లు తినేశాడు. తన భర్త అలా అంటుంది, ఒక్క కోడిగుడ్డు గంట సేపు తినేవాడు, అలాంటిది 10 గుడ్లు తినేశాడు. కడుపు నిండా తిని వాటర్ తాగాడయ్యా. నా భర్త తిరిగి ఆ క్షయవ్యాధిని స్వస్థపరిచాడు, నా భర్తను బ్రతికించాడు దేవుడు. ఇప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, ఆ బ్లడ్ కక్కు మానేసేసాడు, సంపూర్ణంగా స్వస్థ పొందాడయ్యా. మీరు నా భర్త కోసం చేసిన ప్రార్థనకి మీకు వందనాలు చెల్లిస్తూ, నా భర్తని స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇక నా భర్త నేను దేవుడి పరిచర్యలో దేవుడి సేవలో దేవుడికి జీవితాంతం కూడా ఆయన ఆరాధిస్తేవారుగా, ఆయన పరిచర్య చేసేవారుగా, ఆయనకి సంఘంలో మేము సాక్షులుగా బ్రతుకుతామని మరొక ఉత్తరాన్ని బేవింగ్టన్ గారికి రాసింది. ఆ దైవజనుడు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియులారా, దేవుడు ఆ భక్తిపరుడు ప్రార్థన ఆలకించి అతన్ని మరలా తిరిగి బ్రతికించాడు, అతనికి ఆయుష్ని పెంచాడు, అతన్ని దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఉత్తరం అందేలోపే తన భర్త చనిపోతాడు అనుకుంది, అయిన విశ్వాసంతో ఈ విషయం తెలియపరచాలనుకుంది. కానీ రెండో ఉత్తరం తిరిగి మరలా నా భర్త బ్రతికాడు, నా దేవుడు బాగు చేశాడని రాసింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ అనారోగ్యంతో, ఏ ప్రాణాంతకమైన వ్యాధితో మంచం మీద ఉన్నావో, కిడ్నీ వ్యాధితో, లేదా క్యాన్సర్ వ్యాధితో, లేదా టీబీ జబ్బుతో, ఎలాంటి నువ్వు అనారోగ్యమైన వ్యాధితో ఉన్నావో, ప్రాణాంతకమైన వ్యాధితో ఉన్నావో, ఈరోజు ప్రభు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఏంటి తెలుసా, ఆ దేవుడు నిన్ను కూడా, ఆ అలీన్ అనే వ్యక్తిని బాగు చేసిన వ్యక్తి, ఆ దేవుడు హస్తం నిన్ను కూడా బాగు చేయబోతుంది. ఆ దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, తిరిగి నీకు ఆయుష్నివ్వబోతున్నాడు, నిన్ను దేవుడు గొప్ప సాక్షిగా వాడగబోతున్నాడు. నమ్ము, ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. రాజులు మొదటి గ్రంథం చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూసి తిని, నేను నిన్ను బాగు చేసి తిని, ఇంకా ఆయుష్ని 15 సంవత్సరంలో ఆయుష్ నీకు నేను పొడిగించాను, తిరిగి మరలా నువ్వు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తావు అని హిజ్కియాతో చెప్పాడు. నీవు కన్నీళ్ళు విడిచుట దేవుడు చూశాడు, ఆ దేవుడు నీ వ్యాధిని బాగు చేశాడు, ఆ దేవుడు తిరిగి మరలా ఆయుష్ని నీకు అనుగ్రహించాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడి సన్నిధిలో నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు నువ్వు ఎలాంటి వ్యాధి అయినా సరే దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, ఆ దేవుడు నేను విశ్వాసం ఉంచు, కన్నీటితో ప్రార్థన చేయి. ఇప్పుడే దేవుడు నిన్ను పరిపూర్ణంగా ఆ వ్యాధి నుండి విడుదల చేసి, నేను దేవుడు సంపూర్ణమైనటువంటి ఆయుష్తో ఆరోగ్యంతో నేను దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నా ప్రభువా, ఆ అలీన్ అనే వ్యక్తిని ఏ విధంగా ముట్టి స్వస్థపరిచావో నాయనా, అలాగే ఈ రోజున ఎవరైతే
నాయన మంచం మీద వ్యాధితో పడి ఉన్నారు. ఇక నా జబ్బు బాగుపడదనుకున్నారు. కిడ్నీ వ్యాధి కావచ్చు, క్యాన్సర్ వ్యాధి కావచ్చు. ప్రభా నా తండ్రి, మరొక నాయన తండ్రి, ఏ వ్యాధితో, ప్రాణాంతకమైన వ్యాధితో ఉన్నారు, ఆ వ్యాధి మూత్రపిండాల వ్యాధి, ఏ వ్యాధితో ఉన్నారు ప్రభా, ఆ వ్యాధిని యేసు నామములో ఇదిగో తండ్రి నాయన, ఈ వాక్యం వింటున్నప్పుడే వాళ్ళ జీవితంలో స్వస్థత కార్యము జరుగునుగాక మీ స్తోత్రాలు నాయన. అతనిగా పక్షవాత వ్యాధితో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచని మీ స్తోత్రాలు ప్రభా. ఏ వ్యాధితో ఉన్నారో ఆ వ్యాధి కలిగిన వారిని ముట్టి స్వస్థపరచండి. టీబీ వ్యాధి నాయన తండ్రి, నా క్షయ వ్యాధిని స్వస్థపరచు ప్రభా. ఏ వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో ఇప్పుడే నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి వాళ్ళు బాగు చేసి వాళ్ళు ఆయుష్నిచ్చి నీ సాక్షులుగా వాడుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసునామమున చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు నమ్ము, నీ జీవితంలో నమ్ముట నీ వల్ల అయితే నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.